సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. సో ఇలా మాట్లాడడం బ్యాడ్ కావచ్చు, కాకుంటే రాము గారితో మాట్లాడవచ్చు. వాట్ ఇఫ్ ఎండ్ స్టేజ్ రాము గారు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏం జరగాలి, ఎలా ఉంటే బాగుంటుందని? ఎండ్ స్టేజ్ ఇప్పుడు నేను నా పనులు చేసుకునే, అంటే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నేను చేయగలిగే, నేను చేసుకోలేని రోజు వచ్చినప్పుడు డెత్ అనేది వస్తుంది. డెత్ నేను ఏం చేయలేను, బతికుడిని కూడా ఏం చేయను అనే రోజు వస్తే నేను చచ్చిపోతాను. ఎందుకంటే ఐ వాంట్ టు సీ వాట్ హ్యాపన్స్ ఇన్ ద నెక్స్ట్ ఆఫ్టర్ ది డెత్. యా, ఎలా? ఐ హ్యావ్ మై వేస్. మీరే చచ్చిపోతాను అంటే ఐ విల్ టెల్ యూ. ఐ విల్ సీ ద మోస్ట్ లీస్ట్ పెయిన్ఫుల్ డెత్ ఏంటనేది అది రీసెర్చ్ చేసి నాకు ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర ఐడియాస్. అంతే. ఎందుకంటే యూ డోంట్ నీడ్ లివింగ్ అనే పర్పస్ లేదు. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు డూ వాట్ యూ వాంట్ టు డూ, అప్పుడు బతకడం ఎందుకు అసలు? ఊరికే చెట్టులాగా హాస్పిటల్ బెడ్ మీద ఉంటాం, అదే కదా పాయింట్. యూనో, సో ఇఫ్ యూఆర్ నాట్ ఎంజాయింగ్ యువర్ లైఫ్, యూ హ్యావ్ నో రీజన్ టు లివ్. ఇది ఇంకొక ఎక్స్ట్రీమ్ కదా, చాలా ఈజీగా పోవచ్చు, లేకుంటే ఇలాంటి పెయిన్ఫుల్ అనేది లేకుండా. ఎక్స్ట్రీమ్ అనేది ఏమి ఉండదు, ఎవరి థాట్ అలాగే ఉంటుంది. మీకు ఎక్స్ట్రీమ్ అయింది అనేది నాకు చాలా న్యాచురల్ అనుకోవచ్చు. ఎక్స్ట్రీమ్ ఈజ్ బై డెఫినేషన్ ఈజ్ వన్ పర్సన్స్ పర్స్పెక్టివ్ అనదర్ పర్సన్, అంతే కదా. ఎక్స్ట్రీమ్ అంటే ఇప్పుడు మీ దానికి ఉన్న దానికన్నా ఇంకా ఎక్కువ డీపర్ ఇంటెన్సిటీతో నమ్ముతూ ఉంటే అది ఎక్స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు టెర్రరిస్ట్ ఉన్నాడు, ఎక్స్ట్రీమ్ అని ఎందుకు అంటాం ఎక్స్ట్రీమిస్ట్ అని? వాడి కోపాన్ని అంత నిర్వహించబడుతున్నాడు, చంపేస్తున్నాడు, బాంబులు పెడుతున్నాడు. అది మీరు చేయరు. మీరైతే మా అయితే తిడతారు, మా అయితే కొడతారు, లేకపోతే మా అయితే అరుస్తారు. వాడు దానికి వెళ్తున్నాడు. ఇలాంటితో వర్కౌట్ అవ్వని ఆడు నమ్ముతున్నాడు. కానీ ఎక్స్ట్రీమిస్ట్ ఎవడు? వాడు ఎక్స్ట్రీమిస్ట్ అనుకోడు కదా, వాడు అది నమ్ముతూనే చేస్తున్నాడు అది. యా. సో పెయిన్లెస్గా ఉండాలి, ఈజీగా స్మూత్గా ఉండాలి అంటే రీసెర్చ్ చేస్తున్నారు. అందులో సూసైడ్ కూడా ఉందా? సూసైడ్ అని కావాలి కదా, లేకపోతే మీరు ఇన్ఫ్లిక్టింగ్ ఆఫ్ పెయిన్లెస్ అనేది మీరు అనుకునే పర్పస్కి ఎంత సింప్లిస్టిక్గా ఎంత స్మూత్గా జరగాలని చూస్తారు. అది బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ డెసిషన్ యు ఆర్ మేకింగ్, యూ వాంట్ టు మేక్ ద ఎఫర్ట్ లెస్సర్ టు గెట్ ద మ్యాక్సిమం రిజల్ట్. అప్పుడు డెత్ అనేది మీకు రిజల్ట్ కావాలి అనుకున్నప్పుడు డెత్లో ఒక పెయిన్ ఆస్పెక్ట్ అనేది ఎంతో కొంత ఉంటుంది. మేబీ ఆ ఎంతో కొంత దాన్ని రెడ్యూస్ చేయడానికి యూ విల్ యూజ్ యువర్ నాలెడ్జ్ అండ్ యువర్ థింకింగ్. యా. సో ఎప్పుడు నేను ఆ లాస్ట్ స్టెప్ తీసుకోవాలి అనేది ఏ స్టేజ్లో డెసిషన్? చెప్పాను కదా, వెన్ ఐ కాన్ డూ, వెన్ ఐ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సంబడి ఎల్స్, దట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్ ఫర్ మీ. యా, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఏజ్. ఇప్పుడు సపోజ్ నాకు ఇప్పుడు మీ స్టూడియోకి ఇంటర్వ్యూకి వచ్చాను, ఇప్పుడు వెళ్తా ఒక యాక్సిడెంట్ అయిపోయి నా కాళ్ళు పోయినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఐ మైట్ డూ ఇట్ నౌ ఓన్లీ. లేదా నాకు 80 years 90 years వచ్చినా కూడా నేను ఇంకా చేయగలుగుతున్నాను అంటే ఐ మైట్ నాట్ డూ ఇట్. సో ద పాయింట్ ఈజ్ నాట్ అబౌట్ ది ఏజ్, ఇట్స్ అబౌట్ యువర్ ఫెయిలబిలిటీ. సో మనం డొనేషన్స్ వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. ఇలాంటి సడన్ డెత్ ఏదైనా వచ్చింది అనుకున్నప్పుడు నా హార్ట్ డొనేట్ చేయండి, లేకపోతే నా ఐస్ డొనేట్ చేయండి, నా కిడ్నీస్ డొనేట్ చేయండి, ఇలాంటి జీవన్ దాన్ అనే కాన్సెప్ట్ వచ్చింది కదా. చనిపోయిన తర్వాత కూడా నలుగురిలో బతికుండొచ్చు, ఈ లోకాన్ని చూడొచ్చు అనే కాన్సెప్ట్ రాము గారికి కనిపించింది. నేను ఎందుకు చేయనంటే ఇప్పుడు సీ దర్ ఇస్ నథింగ్ ఇన్ లైఫ్ విచ్ ఈజ్ అన్సర్టన్, విచ్ ఈజ్ సర్టన్. మనది అయిపోయింది కదా, మన బాడీయే కదా. ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ బర్త్ ఉందనుకోండి, నెక్స్ట్ బర్త్లో ఇప్పుడు పుట్టుగుడ్డోళ్ళందరూ ఎవరైతే గుడ్డిగా పుడతారో వాళ్ళందరూ లాస్ట్ బర్త్లో డొనేషన్ ఇచ్చారేమో అని నాకు అనుమానం. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఇచ్చావు కదా, ఇప్పుడు అయితే నెక్స్ట్ బర్త్ నువ్వు నీ కళ్ళు కూడా పడతావు అని చెప్పారు అనుకోండి, అరే అమ్మా అని నేను డిసప్పాయింట్ అవుతాను కదా. అందుకని అలాంటి ఛాన్స్. ఇంకోటి ఏంటి, ఐఎమ్ నాట్ అన్ అల్ట్రూయిస్ట్, ఐ డోంట్ లివ్ ఫర్ అదర్స్. నేను నా కోసమే బతుకుతా, అన్నీ నేనే తీసుకెళ్ళిపోతాను. కాకుంటే ఇప్పుడు కళ్ళని దానం చేయమన్నప్పుడు వచ్చినటువంటి ఒక యాడ్ అనేది ఉంది, నెక్స్ట్ జన్మలో మీ కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడొచ్చు, అందమైన ప్రపంచాన్ని చూడొచ్చు అనేది. కళ్ళు అనేది ఇట్స్ ఎ డివైస్. ద ఓన్లీ థింగ్ విచ్ పర్సీవ్స్ ఎవ్రీథింగ్ ఇస్ ద బ్రెయిన్.
బ్రెయిన్లో కూడా ఉన్న కాంప్లెక్స్ బ్రెయిన్ మ్యాటర్ కాదు కదా, దేర్ ఇస్ బ్రెయిన్ అనేది యాక్చువల్లీ ఒక ఎగ్జాక్ట్లీ మీ కళ్ళు రిజిస్టర్ చేస్తున్నాయి, దాన్ని బ్రెయిన్ పర్సీవ్ చేస్తుంది. ఎవ్రీ కైండ్ ఆఫ్ ఎ సెన్స్ యూ హ్యావ్, వెదర్ ఇట్ ఈస్ యువర్ హియరింగ్ or whether it's your touch or your vision, all of them are functions of the brain, of the mind, which is a thought, and thought doesn't have form. So a thought అనేది మనకి ఇప్పటివరకు తెలియదు అదేంటో అసలు ఎగ్జాక్ట్లీ why does a bunch of thoughts and feelings should have a human body అనేది నా one of the biggest questions నాకు. సో అప్పుడు అది దానికి లేనప్పుడు మనకు అంత అన్సర్టైన్ అయినప్పుడు ఉన్నవన్నీ ఎందుకో మంచిదని తీసుకెళ్ళిపోవడం బెటర్ నాతోనే. అందుకని నేను డొనేట్ చేయను. దెన్ వాట్ అబౌట్ డబ్బు? ఇప్పటిదాకా సంపాదించిన డబ్బుని ఏం చేస్తారు మరి? అది మీతో రాదు. ఆఫ్ కోర్స్ వాట్ ఎవర్ మైట్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ, నేను కూడా తీసుకెళ్ళాను కదా. అవును, తీసుకెళ్ళలేరు. నా బాడీ అంటే నేనేంటి మా అయితే నేను విల్లో రాసి ఇక్కడ డొనేట్ చేయండి అని అలాంటివి చెప్పొచ్చు, అదే నేను డబ్బు కూడా చేయొచ్చు. అది చేయకపోయినప్పుడు దే విల్ సెండ్ మీ యాజ్ ఇట్ ఈస్. బట్ మనీ అండ్ దిస్ మీరు చెప్పకపోయినా సరే ఇట్ విల్ రైట్ఫుల్లీ గో టు వాట్ ఎవర్ ద లీగల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది హెరిడిటరీ లాస్ ఏదైతే ఉన్నాయో దానికి వెళ్తుంది. సో ఐఎమ్ నాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ దట్. నేను బతికున్నప్పుడే ముందే నేను అనుకుంటే ఇస్తాను, అది ఎలాగే ఇస్తారు కదా, చాలా మంది చేస్తారు. వాళ్ళు దానాలు ఇవ్వచ్చు, ఎవరికో రాసేయచ్చు, ఏదో చేస్తారు. ఎనీవే దట్ హ్యాపెన్స్. చాలా మంది సీక్రెట్ గా they go through what Ayn Rand has gone through of developing an attraction towards somebody. కొంతమంది బయటికి చెప్పను కూడా చెప్పరు, కొంతమంది మనసులో దాచుకుని అవి కంటిన్యూ అవుతారు, లేదు దే విల్ ఎక్స్ప్రెస్ ఇట్ అండ్ వాళ్ళిద్దరి మధ్య సీక్రెట్ గా ఉండిపోతుంది. కరెక్ట్. మీరు అన్నం ఏంటి, వాళ్ళందరూ బయటకు వచ్చి వాళ్ళ వైఫ్స్ ని అమ్మ నాన్న అమ్మమ్మ అందరినీ కూర్చోపెట్టి మా ఇద్దరికి అఫేర్ ఉంది మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పాలా? దట్ ఈస్ దేర్ కాల్, వెదర్ దే వాంట్ టు డూ ఇట్ ఆర్ నాట్. Ayn Rand ఫీల్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు ఫీల్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇంకోటి ఏంటి, Ayn Randకి తనకి తెలిసిన బార్బరా, తనకి తెలిసిన తన హస్బెండ్ వాళ్ళు ఎంత అర్థం చేసుకుంటారు అని ఒక ఆవిడకున్న ఎక్స్పీరియన్స్ తోటి, ఆవిడకున్న అండర్స్టాండింగ్ తోటి, లేకపోతే ఆవిడకున్న పర్సనాలిటీతో ఉండొచ్చు. చెప్పాలి మెగలోమానియాకి ఏంటి దాంట్లో? టు ఫీల్ దట్ యు ఆర్ సుప్రీమ్లీ యు ఆర్ ది ఓన్లీ వన్. నాట్ అబౌట్ సుప్రీమ్, ఐ యామ్ టాకింగ్ రీజన్ అండ్ ఐ యామ్ ఆస్కింగ్ యు, డోంట్ యూజ్ వర్డ్స్ వితౌట్ నోయింగ్ ది మీనింగ్. అది కాదు, నేను డిసైడ్ చేయట్లా, నా రీజన్స్ నేను ఇస్తున్నా. నా రీజన్స్ ఇచ్చినప్పుడు ఆ రీజన్స్ మీరు ఒప్పుకోనప్పుడు మీరు కౌంటర్ రీజన్ ఇవ్వాలి. లేదు ఐ డోంట్ అగ్రీ విత్ యూ, ఐ థింక్ దిస్ బికాస్ అని నేను చెప్పే రీజన్స్, ఐ డోంట్ అగ్రీ విత్ యూ బికాస్ అని మీరు చెప్పారు. ఆటోక్రసీ ఏముందంటే Frank O'Connor can come and say I don't agree with you because when we got married we had the Christian vows or whatever, if they were Christian that is, that we will stand by each other through whatever adi or he can say that nu idi munde I have the possibility of having affairs ani na disclaimer ivvaledu kada. Correct. That is what I'm saying. అప్పుడు అది క్రిస్టియానిటీ అంటే రిలీజియస్ ఆస్పెక్ట్లోంచి వచ్చిన డిక్టమ్, అది లీగల్ ఆస్పెక్ట్లో వచ్చిందా, మారల్ అనేది గిల్ట్ తప్పిస్తే ఇంకేం లేదు. మొరాలిటీ ఈజ్ ఓన్లీ ఆబ్జెక్టివ్ ఇస్ టు మేక్ యూ ఫీల్ గిల్టీ అబౌట్ వాట్ యూర్ డూయింగ్. ఓకే, అప్పుడు ఈ పర్టికులర్ కాంటెక్స్లో ఒకవేళ ఫ్రాంక్ ఓకానర్ నువ్వు అప్పుడు ఇచ్చావు కదండి, అప్పుడు ఇచ్చి నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను, అప్పుడు నాకు ఆ పరిస్థితి లేదు. సో ఈ వెలితి మొలాన నాకు ఆ వెలితి తీర్చుకునే అవకాశం నాకు ఇస్తావా? ఇవ్వకపోతే అప్పుడు Ayn Rand అయితే మనం వదిలేద్దాం అంటుందా? అది దట్ ఈస్ డిఫరెంట్ చాప్టర్. వాట్ ఈస్ ద రిపర్కషన్ ఆఫ్ దట్? ఫ్రాంక్ ఓకానర్ ఒప్పుకున్నాడు కాబట్టి ఇట్ ఈస్ డిఫరెంట్. ఎందుకంటే ఫ్రాంక్ ఓకానర్కి తన Ayn Rand మీద ఉన్న రెస్పెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఆర్గ్యూ చేసే కెపాసిటీ లేకపోవచ్చు, లేకపోతే వేరే ఏదైనా కారణం అవ్వచ్చు. సో ద పాయింట్ ఈస్ ట్రూత్ అండ్ ఆనెస్టీ డస్ నాట్ నెసెసరీ రిలేట్ టు ఎ మారల్ సోషల్ కోడ్. ఇట్ క్యాన్ ఓన్లీ బి బిట్వీన్ టూ పీపుల్. The real truth. Yeah, as the real truth. Truth as we see it. Correct. అప్పుడు ఏంటి, ఇప్పుడు సొసైటీ అనేది ఎంత రిస్ట్రిక్షను, మీరు రెడ్ లైట్ ఆకుండా వెళ్ళిపోతే యాక్సిడెంట్ ఇంకోటి దెబ్బ దొరుకుతుంది. యూనో అది ఇట్ ఈస్ ఎ ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ అన్ అన్నోన్ పర్సన్ ర్యాండమ్, బట్ టూ పీపుల్ మీటింగ్ అండ్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆన్ ఎ క్లోజ్ సర్క్యూట్ మీటింగ్, దే ఆల్వేస్ కెన్ క్రియేట్ దర్ ఓన్ మారల్ కోడ్. ఇప్పుడు ఎలా అయితే రెడ్ లైట్ క్రాస్ చేసేసి వెళ్ళిపోయి యాక్సిడెంట్ ఇంకోళ్ళకి అవుతుందో, ఒక భార్య లేకపోతే ఒక భర్త ఇంకొక అమ్మాయితో ఏదో ఇలా అక్రమ సంబంధం అని మన సొసైటీలో చెప్పినట్టు పెట్టుకుని దానివల్ల ఈ భార్య డిప్రెషన్ కి గురైపోయి సూసైడ్ చేసుకుంది అనుకోండి, అది యాక్సిడెంట్ అయినట్ట కానట్ట అంటే జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. కరెక్ట్. దట్ అక్కడ ఏంటంటే దట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్. ఇప్పుడు మీ పొద్దున్న లేస్తే పేపర్లో ఒక బిజినెస్ మ్యాన్ మధ్య రైవలరీ అవ్వచ్చు, క్రైమ్ అవ్వచ్చు, లేకపోతే ఇలా సూసైడ్ అవ్వచ్చు, లవర్స్ ఒప్పుకోవట్లేదు, పేరెంట్స్ పెళ్లికని వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు, ఇలా రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఇట్ విల్ ఆల్సో హ్యాపెన్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎ కేస్.
కానీ ఇక్కడ ఏంటి, ఎమోషన్కి లాజిక్కి ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటి, ఎమోషన్ అనేది మీ లాజిక్ని ఓవర్ రూల్ చేస్తుంది, ఎస్పెషల్లీ మ్యాటర్స్ ఆఫ్ హార్ట్లో. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన బాంబేలో ఒక రైటరు, తన ఫస్ట్ నాకు అమ్మాయి గురించి చెప్పినప్పుడు అసలు నాకు తను పెళ్లి చేసుకునే అమ్మాయి, షీఈస్ కమింగ్ రము అని అంటాడు, ఆ కళ్ళలో నీళ్ళు, అంటే అంత లవ్ వాడికి అమ్మాయి అంటే. నేను జస్ట్ ఒక 3 weeks 4 weeks ఇది అయిన తర్వాత ఒక యాక్ట్రెస్ని నేను ఇంట్రడ్యూస్ చేసి తనకి డైలాగ్ డిక్షన్ అని నేర్పించు అని చెప్పాను. అది తర్వాత ఒక 1 month నాకు ఎవరో యాక్ట్రెస్ ఈ రైటర్కి అఫేర్ ఉంది అని చెప్పాడు నాకు ఎవడో, తన వైఫ్ని వదిలేస్తున్నాడు అని చెప్పాడు. సో ఆ వైఫ్ కూడా నాకు తెలుసు. సో నేను అడిగాను, ఏంటి నీకు తనకి ఏంటి ప్రాబ్లం వైఫ్ అని. నువ్వు రమ్మ, నేను అసలు తనంటే నాకు ఫీలింగ్ పోయింది అన్నాడు. ఫీలింగ్ పోయింది అనేది వినటానికి చాలా క్రూరంగా అనిపిస్తుంది, నాకు అనిపించింది. కానీ అది వాడి ఫీలింగ్, నీకు ఫీలింగ్ పోకూడదు. అదేంటి నీ ఫీలింగ్ ఎలా పోతుందిరా, నువ్వు పెళ్లి చేసుకున్నావు, కమిట్మెంట్ ఇచ్చావు అంటే దానికి మీనింగ్ లేదు. ఎందుకంటే కమిట్మెంట్ అనేది ఫిజికల్ ఆస్పెక్ట్ కమింగ్ ఫ్రమ్ ఏ మారల్ కోడ్. కానీ పొద్దున్న లేచి నాకు తన్ని చూసినా నాకు ఫీలింగ్ రావట్లేదు, లేకపోతే నాకు ఇరిటేషన్ వస్తుంది, లేకపోతే నాకు ఇంకోటి ఏదో వస్తుంది, ఆ ఫీలింగ్ని మీరు బయటికి తీయలేరు. అది ఉంది, మనసులో ఉంది. దిస్ ఇస్ నథింగ్ యూ క్యాన్ డూ ఆర్ ఎనీబడి అవుట్ సైడ్ క్యాన్ డూ. సో కేవలం ఫిజికల్గా ఉండాలి కమిట్మెంట్ మూలాన అని మొత్తం జీవితం అంతా నరకం అనిపించడం అనేది అది ఎలా కరెక్ట్, అది ఏ విధంగా తక్కువ దీనికన్నా. ఇందాక మీరు చెప్పే ఒక ఎక్స్ట్రీమ్ ఎక్స్టెన్షన్, ఎవరో సూసైడ్ చేసుకున్నారా లేకపోతే ఏదో అయిందా అనేది, ఆల్ ఆఫ్ దెమ్ ఎవెన్చువల్ హ్యూమన్ ప్రాబ్లమ్స్. కానీ ఎప్పుడైతే ఎవరైతే అమ్మాయి సూసైడ్ చేసుకుంటుందో ఆ అమ్మాయికి ఫస్ట్ నుంచి మారల్ కోడ్ అనేది ఇలాంటి ఆస్పెక్ట్స్లో వస్తుందని ఎడ్యుకేట్ చేసినప్పుడు ఈ విధాలుగా రాంగ్ అవ్వటానికి ఛాన్స్ ఉంది. జస్ట్ కమిట్మెంట్ ఇచ్చాడు కాబట్టి జీవితాంతం ఉండాల్సిన అవసరం లేదు, ఇలాంటి అన్నీ కూడా ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్లో వస్తే దే వోంట్ టేక్ మారల్ సీరియస్లీ. కానీ మొరాలిటీ కోడ్ అనేది ఉండాలి. దట్ ఈస్ వాట్. రెడ్ లైట్ ఇస్తే ఎందుకు ఆగాలంటే నువ్వు వెళ్తే రెండు వాడికి తెలియదు కాబట్టి వాడు వచ్చి గుద్దేస్తాడు. అలాంటప్పుడు రోడ్లు ఉండవు, రోడ్లు లేకపోతే ఎవరు ఎక్కడికి వెళ్ళలేరు అని చెప్పి రెడ్ లైట్ గురించి చెప్పడానికి, రెడ్ లైట్ పెడితే ఆగు, గ్రీన్ లైట్ పెడితే వెళ్ళు, అంత సింప్లిఫైడ్ చేయకూడదు.